ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఆమె కడిగిన ముత్యం కాదన్నట్టే. ఎందుకంటే గింతకాలం ఉన్న తర్వాత వచ్చుకో 2 రోజులకు వస్తే అది కడిగిన ముత్యం. కానీ ఇప్పుడు ఆమె అసలు ముత్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యం అయితే కడిగి రావచ్చు. ఈ కడగలేనటువంటి బురద అంటుందంట. ఇంకా అసలు ఆమెను ముత్యంతో పోల్చకూడదండి. ఆమెను ఎట్లా పోల్చాలి అంటే ఆమె ఒక అవినీతి పర్రాలు, ఒక లిక్కర్ దొంగను. ఇప్పుడు ఎలుక తోలు తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. అట్లా కవితక్కను తీసుకొచ్చి బయట పెట్టిన ఎన్ని రోజులు ఎన్నిసార్లు ముత్యం అన్న ముత్యం కాదామె. ఎప్పటికైనా కవిత అని పేరు గుర్తుకు రాగానే లిక్కర్ పాలసీ స్కామ్ చేసిన ఒక దొంగ లెక్కనే గుర్తుపడతారు. తర్వాత 20 లక్షల వాచ్ పెట్టుకొని చెమటోడ్చాలి, కష్టపడాలి అని చెప్పిన దొంగ మాటలే గుర్తొస్తాయి. కవిత అనగానే ఆమె దగ్గర ఉన్న బంజారా హిల్స్ లో ఉన్న ఇల్లు, నందినగర్ లో ఉన్న ఇల్లే కనబడుతుంది. కవితక్క అంటే మన బూర్జ్ ఖలీఫాలో ఉన్నటువంటి దగ్గర బతుకమ్మ ఎగిరేసి అక్కడ ఒక ఫ్లాట్ కొన్నదంటారు. అంటే కవిత అంటే ఇవన్నీ గుర్తొస్తాయి తప్ప కడిగిన ముత్యము, ప్రజాసేవకురాలు, త్యాగమూర్తి ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప ఆమె బ్యూటీ పార్లర్ పెట్టుకునేట ఆమెకు ఇన్నిగానే వేడుకలు వచ్చినాయి. ఆమెకు బెయిల్ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఇట్లాంటి క్రిమినల్స్ కూడా ఇంకా చట్టాలు పటిష్టం చేసి ఉరిశిక్ష చేసినా తక్కువనే ఇట్లాంటి క్రిమినల్స్ను. ఆమె ఎంత పెద్ద క్రిమినల్ అంటే కల్వం అంటే కేసీఆర్ సొంత తండ్రి కలుస్తలేడు. అంటే వాళ్ళ ఇంట్లో పేర్లే ఉన్నదంట కల్వము, నా కూతురుని కలవను అని కల్వకుంట్లానే ఉంది. ఇప్పుడు నిజంగా కవిత మంచిదైతే తండ్రి ఎందుకు చూసిరాడు? అసలు కేసీఆర్ అగ్గి రాజేస్తుండే ఇప్పటికి. రాష్ట్రం అగ్గి ఇట్లా కాలబెట్టేటోడు. కాబట్టి కవితకు బెయిల్ వచ్చినా బెయిల్ రాకపోయినా ఇట్లాంటి క్రిమినల్ ఫ్యామిలీ నేను బయట కూడా తెలుసుకున్న, ఏదో బట్టకాల్చి మీద పడేయడం కాదు. ఈమెకు డబ్బు అంటే పిచ్చేట, వ్యామోహం. ఇప్పుడు జైల్లో కూడా ఉన్నప్పుడు నేను బంగారు ఆభరణాలు వేసుకోవాలి నేను అది ఇది అని చెప్పేసి కూడా ఎందుకు అంత జైల్లో ఉన్నాక కూడా బంగారు ఆభరణాలు ఎందుకు? ఇంకొకటి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈమెకు ఆభరణాలట, షూస్ కావన్నట వాకింగ్ చేయడానికి, తర్వాత పడుకోవడానికి మంచి బెడ్ కావన్నట, పిల్లో కావన్నట. బయట నుంచే కర్రీస్ వండి నచ్చిన కూరలు పంపిస్తురట. దయచేసి అది ఒకవేళ నిజమైతే కనుక ఆమె చిప్ప కూడా తినాలి, అందరు తిన్నట్టు చింత పులుసే తినాలి. చింతమడక గ్రామం వాళ్ళది కాబట్టి వీళ్ళు చింత పులుసే తినాలి. జైల్లో ఏదైతే చింత పులుసు వేసి పెసరపప్పు, తొగరపప్పు చేస్తారు, లేదంటే చింత పులుసుతో ఉల్లిగడ్డలు వేసి చేస్తారు, అది తిని మాత్రమే బతకాలి. తప్పు చేసిన వాళ్ళకు ఈమె ఏ తప్పు చేయకపోతే ఇన్ని నెలలు ఎందుకు ఉంటదండి? ఆమె అంటది బట్టకాల్సి మీద నా మీద కక్ష సాధింపు అని చెప్పేసి అంటాను కదా. మరి 70 కోట్ల మంది ఆడోళ్ళు ఉన్నారు భారతదేశంలో. ఎవరి మీద ఈమె మీదనే బట్టకాల్సి మీద వేస్తారా? ఈమె ఆడిటర్తో ఏం సంబంధాలు, ఈయన పిఏతో ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. ఎందుకు మాట్లాడినావు, అక్కడ ఎందుకు పోయినావు, ఇక్కడ ఎందుకు పోయినావు, నీ మొబైల్లో డేటా ఎందుకు నువ్వు రిమూవ్ చేసినావు అని అడుగుతారు కదా. కాబట్టి దయచేసి ఈమె తరపున వాదించేటోళ్ళు కూడా ఆమెను వదిలేయండి. ఇట్లాంటి దొంగలకు ఆ పనిష్మెంట్ జరగాల్సిందే అని మేము కోరుకుంటున్నాం. లాయర్లు కూడా వాదించొద్దు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు సొంత తండ్రే పోతలేడు కదా. తండ్రికి లేని బాధ మీకు లాయర్లకు ఎందుకు? తండ్రి వెనకమటి మొత్తం లాయర్లను పెట్టి అక్కడ పోవాలి కదా. పోవాలి కదా. కేసీఆర్ అనే వ్యక్తి పోతలేడంటే ఆయనకి ఇష్టం లేదు. చిచ్చి నన్ను ఇజ్జత్ మొత్తం తీసింది మనసులో ఉంది. బయట మాత్రం ఏం చెప్తుండు, నా కూతురు కడిగిన ముచ్చం లెక్క వస్తుంది, చాలా ఫైటర్ అని చెప్తున్నాడు. ఇప్పుడు బిడ్డ కోసమే పార్టీని అంతా బీజేపీ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అన్నటువంటి ప్రచారం కూడా బాగానే అవుతుంది. నిజమంటావా ఇది? ఒకవేళ అది జరగవచ్చు. చర్చలు రాజకీయాలలో ఏది అశాశ్వతం కాదు. ఇప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు. దేవేందర్ గౌడ్ కూడా అప్పుడు ప్రజారాజ్యంతో కలిసిపోయాడు. విజయశాంతి గారు కూడా బీఆర్ఎస్ లో కలిసిరు. గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిసిండు. ఇట్లా అనేకం కలిసినవి ఉన్నాయి. బద్ధ శత్రువులు లాంటి వాళ్ళు కూడా కలిసిపోయినవి ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ కూడా బీజేపీలో కలిసినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఈ దొంగలకు ఊపిరాడతలేదు. ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు, లిక్కర్ స్కామ్ ఒకవైపు, తర్వాత కాళేశ్వరం, అన్నారము, అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిరుద్యోగులలో కూడా అందరు పేపర్లు అమ్ముకున్నారు. అప్పుడు కెనడా వాళ్ళకి అమ్ముకున్నారు. ఇంక ఇవన్నీ తీస్తే ఆ టీఎస్పీఐ చైర్మన్ కూడా అప్పుడు జనార్దన్ రెడ్డిని కూడా ఏం చేయలే. పేపర్ లీక్స్లలో కూడా అమ్ముకున్నారు. అంతా దొంగల ముఠ కాబట్టి అనుకున్నంత డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఊపిరాడతలేదు. కానీ ఒకవేళ విలీనం చేసుకుంటే బీజేపీకే నష్టం అని నా అభిప్రాయం. ఎందుకు మరి ఇప్పుడు బీజేపీలోకి పోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు అన్నటువంటి కేసులన్నీ మాఫ్ అవుతాయి మరి ఎట్లా? మాఫీ ఒకవేళ అయితే కనుక బీజేపీకే నష్టం.
ఈ కోర్టు తీర్పులు ఇవన్నీ పనికిరావంటారు న్యాయ వ్యవస్థ ఈ అట్లేం వ్యవహారం ఉండదు, అవన్నీ జరుగుతాయి కానీ కొంత లేట్ అవుతుందేమో, పెండింగ్ ఉంటదేమో, కానీ న్యాయస్థానాలు అయితే బలంగా ఉంటాయి. ఎక్కడికి పోయినా దొంగలను ఎప్పటికైనా ప్రజాక్షేత్రంలో అయితే అయ్యారు. మనం ఇంకా తిరుగుబాటు నిరుద్యోగుల నుంచి. కానీ నేను అనేది ఏంటంటే కేసీఆర్ బాధితుల సంఘం ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళు ఎక్కడెక్కడైతే భూములు ధరణి తీసుకొస్తే ఈ పాపిస్టోడు వల్ల, ఈ దుర్మార్గుడు వల్ల, ఈ నికృష్టుడు వల్ల కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారట. ఎవరైతే ధరణి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ రావాలి. అవును. తర్వాత అక్రమంగా ఇసుక రవాణా చేసినప్పుడు ఆ నేరేళ్లలో లారీలు ఎక్కిస్తే అనేక మంది చిన్నపిల్లలు, వృద్ధులు చనిపోయినారు, వాళ్ళను 3rd డిగ్రీ ఇచ్చారు. ఇట్లా ఇసుక లారీలు ఎక్కిపోయిన వాళ్ళ బాధితులు, ఇట్లా అనేక మంది బాధితులు వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం.